అండ్ కొందరికి నా అపియరెన్స్ వల్ల గూడా ప్రాబ్లమ్ అవుతుంది. నేను కమెంట్స్ ఆఫ్ జేసి పెట్టుకుంటాను. ఇప్పటి నుంచి నెగెటివ్ కమెంట్స్ ఆపేసి ఏదైతే మీరు మోటివేషన్ మీకొస్తుందో దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో, ఇంగ్లీష్‌లో 2 లాంగ్వేజెస్‌లో ఎందుకు చదువుతున్నావు? ఎందుకురా? హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టడీ వ్లాగ్. సో ఈరోజు నేను ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాను. అంటే తెలంగాణ మూవ్‌మెంట్ పైన. సో తెలంగాణ మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాకు. ఒక పేపర్ మొత్తం దానిపైన ఉంటది కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని రోజులు ఏమైందంటే నేను స్లాట్ వైస్‌గా చదువుతుండే కదా! అంటే ఒక్కో సబ్జెక్ట్‌కి ఇంత టైం అని పెట్టుకొని ఒక డేలో 4-5 స్లాట్స్ లాగా యేసుకొని చదువుతున్నాననమాట. దానివల్ల ఏమైందంటే తెలంగాణ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది సగం సగం ముక్కలుగా చదవడం వల్ల నాకు ప్రీవియస్‌గా ఏం చదివినో గుర్తుండట్లే. వేరే సబ్జెక్ట్ అంటే టాపిక్ వైస్‌గా ఉంటది. అంటే లైక్ ఈ టాపిక్ అయిపోయిందంటే ఒక టాపిక్ చూజ్ చేసుకున్నామంటే ఆ టాపిక్ ఆ రోజు అయిపోతది కాబట్టి అది ఏంటి అనేది గుర్తుంటది. బట్ ఇదేంటి స్టోరీ లాగా ఎళ్తది కాబట్టి ఒక 1 డే గ్యాప్ వచ్చిందనుకోండి, ఇది మర్చిపోతున్నాను. ముందేదైతే చదువుతానో అది మర్చిపోయి మళ్ళీ ముందు నుంచి రావాల్సొస్తుంది. సో ఇదొక పెద్ద ప్రాబ్లమ్ లాగా అయిపోయింది. సో ప్లాన్ ఏంటంటే తెలంగాణ మూవ్‌మెంట్ బుక్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ స్లాట్ వైస్‌గా వస్తాననమాట. సో దీనికి 1 వీక్ పడతదా? 15 డేస్ పడతదా? 20 డేస్ పడతదా? ఐ డోంట్ నో. బట్ ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ స్లాట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. స్లాట్స్ వైస్‌గా అయితే రివిజన్‌కి పనికొస్తది గానీ బుక్ చదవడానికైతే వర్కౌట్ కావట్లేదు నాకు. నౌ ఇట్ ఈస్ ద టైమ్. ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 6 మంత్స్ లోపల అన్ని బుక్స్ కవర్ చేయాలంటే ఫస్ట్ అట్‌లీస్ట్ ఒక ప్రాపర్ 150 మార్క్స్ నీకు రాకపోయినా 100 మార్క్స్ నీ చేతిలో ఉండాలి కాబట్టి ఒక్క సబ్జెక్ట్ అయినా కంప్లీట్‌గా ఓవర్ అయిపోవాలని చెప్పేసి ఈ సబ్జెక్ట్‌నైతే పట్టుకున్నాను. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ చేసి రివిజన్‌కి స్లాట్ వైస్‌గా స్టార్ట్ చేస్తాను. సో ఇది ఎన్ని డేస్ పడతదో ఐ డోంట్ నో. బట్ ఒక 10 డేస్‌లో అయిపోగొడదామని చూస్తున్నాను. లెట్స్ సీ ఎన్ని డేస్ పడతదనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను ఎలాగో. ఇప్పుడైతే 1969 ఉద్యమం ఏదైతే ఉందో అక్కడున్నాను రైట్ నౌ. ఈ బుక్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ రీడ్ పిఎన్ఆర్ బుక్ అయితే చాలామంది రివ్యూ అడిగారు. అంటే అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో గ్రూప్ 1 వైస్‌గా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్. బట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నిటికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. పిఎన్ఆర్ బుక్ చాలా అంటే చాలా బావుంది. నేనైతే రాజ్ సీరీస్‌ది చదువుతున్నాను. రాజ్ సీరీస్ బుక్ కూడా అంత ప్రాపర్‌గా లేదు. డేట్స్ అన్నీ అవి అటు ఇటుగా ఉన్నాయని చాలామంది చెప్పారు. బట్ నాకు ఎందుకు ప్రాబ్లమ్ కాలే అంటే ఇది చదివిన తర్వాత నేను పిఎన్ఆర్ కూడా చదువుతాను కాబట్టి 2 కవర్ చేసినప్పుడు ఏదైతే డేట్స్ తేడా ఉన్నాయో అవి తెలిసిపోతదో అప్పుడు నేను మేనేజ్ చేసుకుంటాననమాట. సో అందుకని ఇంకా ఒకే బుక్ పట్టుకోవడం బెటర్. మళ్ళీ బుక్స్ మారిస్తే మన మొత్తం డిఫరెంట్ అయిపోతది. అంతా తేడా తేడా అనిపిస్తది కాబట్టి ఫస్ట్ అయితే ఒక బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి చదివితే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కూడా అర్థమవుతది. సో అందుకని చెప్పి ఈ బుక్ కంప్లీట్ చేసి దెన్ నేను క్లాసెస్ వింటాను. ఆ తర్వాత క్రాష్ కోర్సులుంటాయి గదా! క్రాష్ కోర్సులు లేకపోతే ఏదో ఒక ఛానల్ వాళ్ళది మనకి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి గదా! ఏదో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని దీనిపైన వీడియో క్లాసెస్ అనేది వింటా. అప్పుడు నాకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. అంటే నేను చదివిందేంటి, వాళ్ళు చెప్తుందేంటి అని. సో అది నా ప్లాన్. ఫస్ట్ అయితే బుక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత క్లాసెస్ వినడం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీ. తెలంగాణ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఎకానమీకి కూడా నేను ఇలాగే ఒక 10 డేస్ టైమ్ అయితే ఇవ్వబోతున్నాను. సో దట్ నేను అన్నీ కవర్ చేసుకున్న తర్వాత రివిజన్ చేయడం అనేది బెటర్ అనిపిస్తుంది. ఇలా హాఫ్ నాలెడ్జ్‌తో హాఫ్ హాఫ్ చదువుకుంటూ వెళ్తే నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. చాలా మందికి స్లాట్ వైస్ చదవడం ఇష్టం ఉండొచ్చు. ఎవరికైతే సబ్జెక్ట్ అనేది గ్రిప్ ఉందో వాళ్ళు స్లాట్ వైస్‌గా చదువుకోవడం బెటర్. ఎవరైతే ఫస్ట్ టైమ్ చదువుతున్నారో ఫస్ట్ ఒకసారి మొత్తం బుక్స్ అనేవి కంప్లీట్‌గా చదివిన తర్వాత రివిజన్‌కి స్లాట్ వైస్ అనేది యూజ్ అవుతది. అంటే ఇంకా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి స్లాట్ వైస్ చదివినా ఏం కాదు. ఓన్లీ ఎకానమీ అండ్ తెలంగాణకి మాత్రం సెపరేట్ టైమ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. నేను తెలుసుకున్నదైతే అది. మీ వ్యూస్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎందుకంటే మీ వ్యూస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అవి చాలా హెల్ప్ అవుతాయి గూడా నాకు. అండ్ ఎవరైతే అడుగుతున్నారో తెలుగులో, ఇంగ్లీష్‌లో 2 లాంగ్వేజెస్‌లో ఎందుకు చదువుతున్నావు? ఎందుకు రాస్తున్నావు? అని. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎందుకు అని చెప్పి. నా లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో చదవడం వల్ల మీకు ఎగ్జామ్‌లో ప్రాబ్లమ్ అవుతది అని చెప్పి. యెస్, నాకు ప్రాబ్లమ్ అయితది. అది నాకు కూడా తెలుసు. బట్ నాకు అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను తెలుగు, ఇంగ్లీష్ చదివితే గాని నాకు అర్థం కాదు. అంటే కొన్ని సబ్జెక్ట్స్ తెలుగులో అర్థమవుతాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్‌లో అర్థమవుతాయి. అది నా పర్సనల్ ప్రాబ్లమ్ అన్నమాట. సో అందరికి అలానే ఉండాలని లేదు. సో ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
అందుకనే నేను ఫస్ట్ అయితే ఏదైతే లాంగ్వేజ్‌లో నేను కంఫర్టబుల్‌గా ఉన్నానో, ఆ లాంగ్వేజ్‌లో చదివిన తర్వాత దెన్ రివిజన్ ఎప్పుడైతే ఉందో, అప్పుడు నేను అంటే ఆన్సర్ రైటింగ్ ఎలాగో ప్రాక్టీస్ చేస్తాం గదా మనం. అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాపర్‌గా తెలుగులో అయితే ప్రాక్టీస్ చేశా. ఫస్ట్ నాకు నా మైండ్‌లో అదేంటో తెలిస్తేనే గదా! నేను ఆన్సర్ రైటింగ్ అప్పుడు తెలుగులో రాసుకుంటాను. కొన్ని వర్డ్స్ తెలుగు, ఇంగ్లీష్ డిఫరెంట్ ఉంటాయని. బట్ ఇట్స్ ఓకే. మనం చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం అప్పుడు కష్టపడాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నీకు మొత్తానికే అర్థం కాని లాంగ్వేజ్‌లో పట్టుకొని కూర్చుంటే అయితే టైమ్ వేస్ట్ తప్ప నీకు బుర్రకేం ఎక్కదు కాబట్టి ఫస్ట్ నీకు మొత్తం వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్‌లో అయితే కావాలో మనకి ఇంపార్టెంటో ఆ లాంగ్వేజ్‌లో ప్రాక్టీస్ చేద్దామని నేను ప్లాన్ చేసుకున్నాను. ఒక 2, 3 మంత్స్ మనకి ఆహ్, నేను ప్రాపర్‌గా ఎలా చదవాలి, ఏం రాయాలి, ఏంటి అనేది టైం పెట్టుకుందామని నేను చూస్తున్నాను. సో, అందుకని అలా చదువుతున్నాను. మీలో చాలా మందికి దానివల్ల ప్రాబ్లమ్ ఉందని నాకు అర్థమైంది కమెంట్స్ చూస్తే. బట్ ఇట్స్ ఓకే. అది నా పర్సనల్ చాయిస్ అన్నమాట. నాకు నేను అర్థం చేసుకోవడానికి అలా రాసుకుంటున్నానంతే. సో, డోంట్ టేక్ ఇట్ రాంగ్. మీ మీ పర్సనల్‌గా తీసుకోకండి దాన్ని. నేను నాకు కంఫర్టబుల్‌గా ఉంది కాబట్టి అలా రాస్తున్నానంతే. ఐయామ్ రియల్లీ సారీ ఇఫ్ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి. బట్ దట్స్ ఇట్. అండ్ అండ్ కొందరికి నా అపియరెన్స్ వల్ల గూడా ప్రాబ్లమ్ అవుతుంది. లైక్ మేకప్ ఏసుకున్నానని జెప్పి. ఆహ్, ఇట్స్ నాట్ మేకప్. కొన్నిసార్లు నాది లైటింగ్ ఎక్కువుండడం వల్ల నేను రెడ్‌గా కనిపిస్తాననమాట. కొన్నిసార్లు లైటింగ్ తక్కువుండడం వల్ల అది లైటింగ్ ప్రకారం ఉంటది. అండ్ యూ కెన్ సీ నా ఫేస్ పైన లిటరల్‌గా ఏ మేకప్ లేదు. ఈ పింక్ పింక్ అంతా మేకప్ అనుకున్నారు మళ్ళీ. నా హ్యాండ్స్ పింక్‌గా ఉంటాయి. సో, అది అన్నమాట. ఓన్లీ నా లిప్ బామ్ తప్ప నా ఫేస్ పైన ఏమీ లేదు చూడండి. మీకు కావాలంటే చూపిస్తాను. లైటింగ్ వల్ల మేకప్ లాగా మీకు కనిపిస్తుందంతే. ఇది మేకప్ కాదు. ఐ హోప్ మేకప్ ఏసుకొని నేను చదవట్లేను. లిప్‌స్టిక్ గూడా గాదు. లిప్ బామ్ పెట్టుకుంటా నేనంతే. లిప్ బామ్ వల్ల మీకు పింక్‌గా కనిపిస్తది. అంటే నాకు చాలా డ్రై ఉంటాయి లిప్స్. అందుకని నేను లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ రియల్లీ నాట్ మేకప్. ఇట్స్ జస్ట్ లైట్ మాత్రమే. నా చేతులు పింక్ ఉంటాయి గాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇది గూడా మేకప్ అనుకోకండి. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి లైట్ ఎంత దగ్గరగా ఉంటే అంత మన స్కిన్ ఏదైతే ఉందో ఎలివేట్ అవుతదనమాట. మనం కొంచెం ఎక్కువ ఫెయిర్‌గా కనిపిస్తాం. నేను జనరల్‌గానే ఒకసారి చూడండి. ఇలా నేను ఫేస్ రబ్ చేసుకున్నప్పుడు గూడా ఇలా పింక్ అయిపోతదనమాట. సో, అది చూసి గూడా మీరు మేకప్ అంటే ఇంక నేను ఐయామ్ సారీ. ఐయామ్ రియల్లీ సారీ. ఆహ్, అందరికి జస్టిఫై చేయలేను. కమెంట్స్ కూడా అందుకే ఆఫ్ చేశాననమాట. చదువు గురించి తప్ప అన్నీ ఏవేవో అడుగుతున్నారు. అండ్ ఆల్సో నాది స్టడీ వ్లాగ్. అంటే నేను ఏదైతే ఒక డే వ్లాగ్ చేస్తున్నాను నేను. ఓన్లీ ప్రిపరేషన్ అనేది చూపించకుండా అంటే నేనేం చేస్తున్నాను, నా వ్లాగ్ అది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా చదువుతున్నాననే వ్లాగ్ తీస్తున్నాను తప్ప, నేను ఒక టాపిక్ చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నా అంటే నేను క్లాస్ అని పెడుతుండే. సో, ఇది కూడా కొందరికి ప్రాబ్లమ్ ఉంది. సో, నెగెటివ్ కమెంట్స్ ఆపేసి ఏదైతే మీరు మోటివేషన్ మీకొస్తుందో దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమైతుందంటే నేను ఎఫెక్ట్ అవుతున్నాను. అంటే లైక్ ఒక వ్లాగ్ చేద్దామంటే ఈ కామెంట్స్ వల్ల అంటే ఒకరు మేకప్ ఏసుకున్నావు అంటారు. ఇంకొకరొచ్చి అదెందుకు చదువుతున్నావు అంటారు. అంటే నాకు కామెంట్స్ పైన ఎక్కువ దృష్టి ఎళ్ళిపోతుంది. లాస్ట్ టైమ్ ఒకరు కమెంట్ చేశారనమాట. చప్పుడు కాక చదువుకోకుండా ఎందుకు ఈ వీడియోస్ అన్నట్టు. అంటే కమెంట్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారని. ఫస్ట్ అనిపియలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎఫెక్ట్ అయితున్నానేమో అని చెప్పి. అందుకని నేను కమెంట్స్ ఆఫ్ చేశాను కూడా కొన్ని రోజులు. ఇప్పుడు కూడా ఎవరికైనా ఆహ్, లైక్ ఇలాంటి కమెంట్స్ చేయాలి అనిపిస్తే గనక ముందే చెప్పండి. నేను కమెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పటి నుంచి కమెంట్స్ అనేది నేను ఆన్ చేయను నా వీడియోస్ పైన. అన్ని వీడియోస్ పైన ఆఫ్ చేసే పెడతాను. దట్స్ ఇట్. ఇంకా మన స్టడీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో, ఈరోజు ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్ అని ఏం లేదు. ఓన్లీ సింగిల్ స్లాట్. ఈ బుక్ కంప్లీట్ చేయడం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ రెగ్యులర్‌గా పెట్టండి అని అంటున్నారు. నిజంగా నాకు రెగ్యులర్‌గా వీడియోస్ చేయాలనే ఉంది. బట్ కాకపోతే మధ్యలో నాకు కొన్ని పనులు వస్తున్నాయన్నమాట. అంటే ఆధార్ చాలా ఇంపార్టెంట్ కదా! మనకి ఏదైనా అప్లికేషన్స్‌కైనా దానికి దీనికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నాది ఫోటో చేంజ్ చేసేది ఉండే అన్నమాట. అది అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ ఫుల్‌గా లేదు. అంటే హాఫ్ ఓన్లీ ఇయర్ మాత్రమే ఉందన్నమాట. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే నాకు బ్యాంక్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే వాళ్ళు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అవన్నీ అడుగుతున్నారన్నమాట. సో, అందుకని చెప్పి ఆ పనుల్లో నేను బిజీగా ఉన్నాను.
అండ్ కొన్ని సమ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో, అందుకనే ప్రాపర్‌గా అన్ని రోజులు చదవలేకపోతున్నాను నేను. అందుకనే చదవనప్పుడు వ్లాగ్ అయితే తీయలేను గాబట్టి తీయట్లేను. సో, అందుకని ఇప్పటి నుంచయితే యాస్ మచ్ యాస్ పాసిబుల్ నాకెంత కుదిరితే అంత వరకు నేను వ్లాగ్స్ అనేవి చేయడానికి ట్రై చేశాను. అంటే ఎవ్రీ డే అయితే రాదు. అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు మోటివేషన్ ఇవ్వాలన్నది నా ఆలోచన. ఇప్పుడైతే చాప్టర్ 4 స్టార్ట్ చేసి, చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5 కంప్లీట్ చేసి, సమీకరణ దశలో ఒక కొంత భాగం అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఆ తర్వాత నాకు గుర్తొచ్చిందేంటంటే, ఒకసారి అసమానతల గురించి మళ్ళీ చూసుకుంటే బెటర్ అని అనిపిచ్చింది. సో, అందుకని మళ్ళీ వ్యవసాయ రంగంలో అండ్ ఇరిగేషన్‌లో ఇలాంటి వాటిలో ఎలాంటి అసమానతలున్నాయో అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఓపెన్ చేశాననమాట. అంటే నేను మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల అది గుర్తుంటదని చెప్పి ఒకటికి 2 సార్లు చదువుతున్నాను నేను. సో, ఫస్ట్ అదైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు చాప్టర్ 4 అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఒక 2 అవర్స్ తర్వాత ఫుల్‌గా ఆకలేసి ఎలాగైనా సరే ఈరోజు బిర్యానీ తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే 15 డేస్ నుంచి అడుగుతున్నాను నేను. నాకు కావాలి అని చెప్పి. బట్ ఎవ్వరు తీసుకొని రాలేదు. సో, అందుకని చెప్పి నేనే ఎళ్లి తెచ్చుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందసలు. చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే 15 డేస్ వెయిట్ చేసి ఒక కోరిక అనేది లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా టేస్ట్ కూడా బావుంటది. ఫుడ్ తిన్న తర్వాత ఒక స్వీట్ నోట్లో పడితే ఇంకా హాయిగా తృప్తిగా ఉంటది కాబట్టి అలా ఒక స్నికర్ చాక్లేట్ అయితే చిన్నది ఏసి ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇదేంట్రా స్టడీ వ్లాగ్ అని చెప్పి ఫుడ్ వ్లాగ్ చేస్తుందని అనుకోకండి. నాకు ఫుడ్ గురించి మాట్లాడడం ఇష్టం అన్నమాట. అంటే ఫుడ్ వ్లాగర్ అవుదాం అనుకోని స్టడీ వ్లాగర్ అయిపోయాను. రైట్ నౌ తెలుగు గంగ గురించయితే చదువుతున్నాను. సో, మీ అందరికి ఒక క్వెషన్ అడుగుతాను. తెలుగు గంగ ప్రాజెక్ట్‌కి ఎవరు అనుమతినిచ్చారు? అలాగే ఏ తీర్పుకి విరుద్ధంగా అనుమతినిచ్చారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్ వచ్చేసి కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా నది నికర జలాల పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసింది? అండ్ అనదర్ క్వెషన్ వచ్చేసి 1951 కోస్లా కమిటీ ప్రకారం ఈ నాగార్జున సాగర్ లో ఎడమ కాలువ ద్వారా ప్రధానంగా ఏ రాష్ట్రానికి అలాగే కుడి కాలువ ద్వారా ఏ రాష్ట్రానికి నీటిని అందించాలనే నిర్ణయం జరిగింది. ఇంకో క్వెషన్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 1981లో జరిగిన ఒక అఖిలపక్ష ఒప్పందం ప్రకారం శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏ ప్రాంతానికి, అలాగే ఎడమ కాలువ ద్వారా ఏ ప్రాంతానికి నీటిని అందించాలని అనుకున్నారు. ఇంకో క్వెషన్ వచ్చేసి భీమా ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించాలని అనుకున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ వచ్చేసి పులిచింతల ప్రాజెక్ట్ ని ఎక్కడ నిర్మించారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంతసేపు చదివేసరికి ఫుల్‌గా హెడేక్ వచ్చేసింది. అండ్ ఆల్సో నా కళ్ళు కొంచెం ఫ్లిక్కర్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. కొంచెం మనకి ఫటీగ్ ఉన్నా, లేకపోతే బాగా స్ట్రెయిన్ అయినా కూడా ఐస్ అలా ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కుడి కన్ను, కొన్నిసార్లు ఎడమ కన్ను మీకు కూడా అయ్యే ఉంటది. సో, సరే బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి వాకింగ్ కని ఎళ్లి చూసేసరికి బయట ఎవరిదో మ్యారేజ్ అవుతుందనుకుంటా. ఫుల్‌గా లైట్స్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. లాస్ట్ ఇంకొక 1 అవర్ చదివేసి ఇంకా నా సబ్జెక్ట్ అయితే అయిపోయింది ఈ రోజుకి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.